కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయల పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి, కొత్తపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మహిళలకు చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తులం బంగారం, 2,500 రూపాయల పెన్షన్లు ఏమయ్యాయని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకిచ్చే ₹1,00,000 ప్రభుత్వానికి 4,000 కోట్ల ఖర్చు అవుతోంది. దానితో పాటు తులం బంగారం కూడా మరో ₹1,00,000 ఖర్చు అవుతోంది. దీంతో ప్రభుత్వంపై మొత్తంగా మరో 4,000 కోట్ల ఖర్చు అవుతోంది. అలాగే మహిళలకు 2,500 పథకం అమలు చేయాలంటే 10,000 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ రెండు పథకాలకు సుమారుగా 15,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం అప్పు తెచ్చి వడ్డీ కడుతోందని, ప్రభుత్వం ప్రతి ఏడాదికి గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలకే 75,000 కోట్లు కడుతుందన్నారు. అప్పుడు ఇంతలా అప్పులు చేయకుంటే వాటికి ఇప్పుడు వడ్డీలు కట్టేది లేకుంటే ఈ పథకాలు అమలు చేసేటివేగా అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేం ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు.